ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భయం గురించండి. ఆ భయము మనిషిని ఎంత వెనక్కి లాగేస్తుంది, మనం సాధించాల్సిన వాటిని అన్నిటినీ మన నుంచి ఎంత దూరం చేస్తుంది అనే ఎగ్జాంపుల్కి రీసెంట్గా ఒక సిస్టర్ నాకు పరిచయం అయింది. తన లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. ఆ విషయాల గురించి అయితే ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మనము ఫస్ట్ ఆ విషయాలు తెలుసుకునే ముందు నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి. భయం అనేది ఏంది అని అంటే, మనం దేని గురించి అయితే భయపడుతూ ఉంటామో మనకి అదే జరుగుతుందండి కన్ఫామ్గా. ఎందుకు అనంటే, మనం ఏదైతే ఇస్తామో యూనివర్స్ తిరిగి మనకు అదే ఇస్తుంది. మనం కానీ మంచి విషయాలని యూనివర్స్లోకి పంపించాము అంటే యూనివర్స్ కూడా మనకి తిరిగి మంచి విషయాలను పంపిస్తుంది. మనం ఏదైనా ఒక చెడు విషయాల్ని యూనివర్స్లోకి పంపిస్తే యూనివర్స్ తిరిగి మనకి చెడు విషయాలనే పంపిస్తుంటుంది అనమాట. అలాగే మనం ఏదైనా ఒక విషయం గురించి పదే పదే భయపడుతూ ఉన్నాము అని అంటే ఖచ్చితంగా యూనివర్స్ ఆ భయాన్ని నిజం చేయాలనే ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం దేనికి కూడా భయపడకూడదు. ఫస్ట్ విషయము, వీలైనంత వరకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫలింపు అనేది దేవుడు ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే, నాకు ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటి అని అంటే, ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఆమె ఎంఎస్సి చేసింది, బీఎడ్ చేసింది, కానీ తను నాట్ వర్కింగ్ అనమాట. ఏం వర్క్ చేసుకోవట్లేదు. సరే ఎందుకని అని నేను అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం, మీ ఫ్యామిలీలో ఒప్పుకోరా వర్క్ చేయడానికి, లేదా పిల్లలు చిన్న పిల్లలా అంటే, ఏం లేదండి, వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆమెకైతే నీడ్ ఉంది. తను ఫైనాన్షియల్గా కూడా ఏం సెటిల్డ్ కాదనమాట. ఫైనాన్షియల్గా కూడా అంతంత మాత్రం పరిస్థితులు అనమాట. కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అని అంటే, నువ్వు ఇంత చదువుకో ఉన్నావు కదా, చదువుని ఎందుకు వృధా చేసుకోవాలి, ఏదో ఒక ప్రయత్నం చేయండి, కొంచెం మనం కూడా స్టెబిలిటీగా ఉంటాం ఫైనాన్షియల్గా అని ఇంట్లో చెప్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు, పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అయినా కూడా ఆమె ఎందుకు వర్క్ చేయలేకపోతుంది అని అంటే, ఓన్లీ ఆమెకి భయం అంటండి. ఏంటి ఆ భయం అని అంటే, నాకు బయటికి వెళ్తే మనుషుల్ని ఎలా ఫేస్ చేయాలో తెలీదు. మరి నాకు అర్థం కాలేదు అంటే, ఆల్రెడీ మనం బీఎడ్ చేసేటప్పుడు దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు, డెమోస్ క్లాసెస్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అని అంటే, చదివైతే చదివేశానండి. నేను ఇప్పుడు సపోజ్ ఒక డెమో ఇవ్వాలి అని అంటే ఆ స్కూల్స్కి వెళ్ళి నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నాకు వచ్చిన సబ్జెక్ట్ని అయినా సరే నేను వాళ్ళతో షేర్ చేసుకోలేను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను సరిగా చెప్పకపోతే వాళ్ళు ఏమైనా నన్ను తక్కువ చేస్తారేమో, లేకపోతే అది అట్లాంటి రకరకాల భయాలండి నాకు. ఓకే, నేను ఇంటికాడ నుంచి వెళ్ళాలి అంటే మధ్యలో ఏమైనా జరుగుతుందేమో, ఇట్లాంటి భయాలండి అని చెప్పుకొని వచ్చారనమాట. నాకైతే ఫస్ట్ మేడం చెప్పిన విషయాలన్నీ నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఓకే, తన లైఫ్ని కొలాప్స్ చేసేసుకుంటున్నారు. ఇంట్లో అంత సపోర్ట్ ఇస్తూ వెళ్ళొచ్చు అని చెప్పిన పిల్లల నుంచి సపోర్ట్ ఉన్నా కూడా మనం వెనక్కి వచ్చేస్తున్నామంటే ఓన్లీ ఒక చిన్న భయం వల్ల. ఆ భయం ఏంటి అని అంటే, చిన్న చిన్నవి మళ్ళీ, దాంట్లో కూడా పెద్ద విషయాలు ఏం లేవు. నేను డెమో ఇవ్వలేను. అవును మేడం, మీరు మిర్రర్ ముందు కూర్చోండి. నేను ఏం చెప్పానంటే, మీరు అలా అనుకుంటున్నారు కదా, మీరు మిర్రర్ ముందు కూర్చోండి, లేదా మిర్రర్ ముందు నిల్చొని మీరు కన్వర్జేషన్ చేసుకోండి. అంటే మిర్రర్ ముందు మాట్లాడండి 1-2 సార్లు ఎవ్రీడే. ఒక 10 నిమిషాలు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు అలా మాట్లాడుకుంటూ ఉండండి. మీకు అప్పుడు ఏంటంటే కన్వర్జేషన్ బాగా ఫ్లూయెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మీకు భయం తగ్గుతుంది అని చెప్పాను. లేదు మేడం, అవన్నీ నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ నాలో భయం తగ్గట్లేదు, బయటకు వెళ్తే ఏమో 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 అనే భయమే నన్ను ఇది చేసేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటి అని అంటే, కేవలము వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చే ఒక 15,000 రూపాయల శాలరీ మాత్రమే ఉంది. మేడం ఏంటి అని అంటే, మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. మేడం రీసెంట్గా కలిసారు, అప్పుడు మాట్లాడారు. నేను వీడియోస్ చూస్తూ ఉంటానండి, మీ వీడియోస్ చూసినప్పుడు నాకు కూడా మనీ సేవ్ చేసుకోవాలి, గోల్డ్ సేవ్ చేసుకోవాలి, లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కట్టాలి అని ఉంటుంది. కానీ మాకు వచ్చేది ఇంతే అమౌంట్, పిల్లలు చూస్తే పెద్దవాళ్ళు అయ్యారు, ఫీజులు కట్టుకోవాలి, నాకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. అప్పుడు నేను అడిగాను, ఓకే మీరు ఏంటి అని అంటే, నా క్వాలిఫికేషన్ ఇది అని. మరి చక్కగా మీరు వర్క్ చేసుకోవచ్చు కదా, మీకు ఎటువంటి అడ్డంకులు లేవు కదా అంటే, నాకు భయం మేడం అని చెప్పారు. దానికి నేనైతే ఏం సజెషన్ ఇచ్చాను అని అంటే, మేడం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆలోచిస్తారు అంటే, ఎవరు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీటిని అన్నిటినీ వదిలేయండి.
ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ నాకు ఇంత పెద్ద క్వాలిఫికేషన్ కదా, నేను పెద్ద స్కూల్స్లో పెద్ద సంస్థల్లోనే వర్క్ చేయాలి అన్న విషయాన్ని కూడా వదిలేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గరలో అంటే బై వాక్ వెళ్ళే, ఇప్పుడు మా ఫీలింగ్ ఏంటి అని అంటే నేను ఒంటరిగా ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఏమైపోతుందో ఏంటో అనేది ఆ భయం కదా. కాబట్టి నేనేం చెప్పాను, ముందు మీకు దగ్గరలో ఉన్న ఒక సంస్థను చూసుకోండి, చిన్న స్కూలు. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మీ యొక్క ఇదిని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫస్ట్ చిన్నగా డెమో ఇచ్చుకొని జాగ్రత్తగా మీరు జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఒక 2 months 3 months వర్క్ చేయండి. ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఒక 2 months 3 months ఎంత తక్కువ శాలరీ ఇచ్చినా సరే అక్కడ వర్క్ చేయండి. మీకు ముందర ఆ ఫియర్ పోతుంది. పోయిన తర్వాత మీరు పెద్ద సంస్థలోకి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా పెద్ద సంస్థలోకి వెళ్ళారు అని అంటే అక్కడ డెమోస్ అనేవి రౌండ్స్ వారీగా ఉంటాయి. ప్రిన్సిపల్కి డెమో ఇవ్వాలి, పిల్లలకి డెమో ఇవ్వాలి, తర్వాత అక్కడ ఇన్ఛార్జెస్కి డెమో ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేటప్పటికి మీరు నర్వస్ అయిపోతారు, భయపడిపోతారు. అలా కాకుండా ఫస్ట్ మీరు ఏంది అని అంటే ఒక చిన్న సంస్థను తీసుకోండి. ఒక ఏదైనా చిన్న స్కూల్ మీ దగ్గరలో నియర్ బై వాక్ వెళ్ళే స్కూల్ని ఏదైనా ఎంచుకొని దాంట్లో ప్రీ ప్రైమరీ వాళ్ళకి జాయిన్ అవ్వండి. నేను ఎంత చదువుకున్నాను కదా, నేను మళ్ళీ ప్రీ ప్రైమరీ వాళ్ళకి చెప్పాలా అంటే ఫస్ట్ మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి మీరు ముందు ప్రీ ప్రైమరీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి పెద్ద డెమోస్ కూడా ఉండవు. మీరు సక్సెస్ అయిన తర్వాత నెమ్మదిగా మీ కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మీ ఫ్యామిలీ పరంగా స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరుగుతుంది. మీలో ఉన్న ఈ ఫియర్నెస్ కూడా తగ్గిపోతుంది అని చెప్పాను. మేడం అయితే ఖచ్చితంగా నేను ఇది వర్కౌట్ చేస్తాను అని చెప్పారు. ఓకేనండి, మీలో కూడా ఎవరైనా ప్రతిదానికి భయపడే వాళ్ళు ఉంటే ఒక్క స్టెప్ ముందుకు వేసి చూడండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు వెళ్తామో అదే మనకి రివర్స్గా వస్తుందన్నమాట. కాబట్టి డోంట్ ఫియర్, మూవ్ ఆన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.